రాజకీయ దురుద్దేశంతోనే మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. నోటీసులను నిరసిస్తూ ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కేసీఆర్ ఏం తప్పు చేశారని నోటీసులు ఇచ్చారని ప్రశ్నించారు. ఆయనకు ఇచ్చారంటే మొత్తం తెలంగాణకు ఇచ్చినట్టే అని తెలిపారు. తెలంగాణ భూములకు నీళ్లు ఇవ్వటమే కేసీఆర్ చేసిన తప్ప అని నిలదీశారు. జోగులాంబ గద్వాల జిల్లా రాజోలు మండలం పెద్ద దాన్వాడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. గ్రామ శివారులో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై రైతులు దండయాత్ర చేస్తున్నారు. కంపెనీ యాజమాన్యం అర్ధరాత్రి గుట్టు చప్పుడు కాకుండా కంటైనర్ జేసీపీలు కొందరు ప్రైవేట్ సిబ్బందిని దింపి పనులు చేయడంతో ఉదయం గమనించిన రైతులు పెద్ద ఎత్తున చేరుకొని ఫ్యాక్టరీని నిర్మించే రోడ్లపై బైఠాయించి నిరసన తెలిపారు. ఫ్యాక్టరీ అనుమతులను వెంటనే రద్దు చేయాలని ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. హైదరాబాద్ ప్రపంచ స్థాయి నగరంగా గుర్తింపు పొందిన అభివృద్ధిలో మాత్రం చాలా వ్యత్యాసాలు ఉన్నాయని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. భారీ వర్షాలు వచ్చిన సందర్భంగా నగరంలో అతలాకుతలం అవుతోందని కామెంట్ చేశారు. డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేక నాలాలు పొంగి పొల్లుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా వరదల కారణంగా లోతట్టు ప్రాంతాలు మునిగిపోతున్నాయని చెప్పారు. దీంతో నిరుపేదలు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో చోటు చేసుకున్న ఫుడ్ పాయిజన్ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. జూన్ 2న జరిగిన ఈ ఘటనపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ స్పందించారు. మొత్తం 92 మంది రోగులు అస్వస్థతకు గురవగా వారిలో 18 మందిని తీవ్రంగా ఉండటంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఫుడ్ పాయిజన్కు కారణంగా ఆసుపత్రిలో అందించిన డైట్ ఆహారమే ప్రాథమికంగా నిర్ధారణ అయినట్లు వెల్లడించారు. ప్రస్తుతం బాధితుల ఆరోగ్యం మెరుగవుతోందని, ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. 2 రోజుల్లో పూర్తిగా కోలుకుంటారని చెప్పారు. కల్వకుంట్ల కుటుంబంపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో రాజకీయంగా తమ ఉనికిని కాపాడుకునేందుకు ఇదంతా చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల చూపును తమ వైపు తిప్పుకునేందుకు కల్వకుంట్ల కుటుంబంతో పాటు కవిత డ్రామాలు ఆడడం మొదలు పెట్టారని ఆరోపించారు. ఎమ్మెల్సీ కవిత లేఖతో పాటు పార్టీలో దయ్యాలు ఉన్నాయని చెప్పడం ఎంతవరకు కరెక్టో తమకు తెలియదన్నారు. వేములవాడలో కోడెల మృతి, ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనలపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి పరిపాలన చేయడం చేత కావడం లేదని వ్యాఖ్యానించారు. ఎర్రగడ్డ మానసిక రోగులకు తగిన ఆహారం కూడా అందించడం లేదని, 70 మంది అస్వస్థతకు గురయ్యారన్నారు. ఈ విషయంపై ఇప్పటివరకే సీఎం నుంచి ఎలాంటి స్పందన కనిపించలేదని మండిపడ్డారు. వేములవాడలో కోడెల మరణం కొనసాగుతుండగా ప్రభుత్వం స్తంభించినట్లే ఉందన్నారు. లేఖ డ్రామా ద్వారా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తాను అనుకున్నది సాధించిందని బీజేపీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ తో తాజా పరిణామాల వెనుక ఉన్నది కేసీఆర్ఏనని, ఫామ్ హౌస్ లో కూర్చొని ఇదంతా ప్లాన్ చేశాడని ఆరోపించారు. ప్రజల్లో ఆదరణ తగ్గిపోవడం వల్ల ఈ డ్రామా చేస్తున్నారని, ఇదంతా ట్రాష్ అని అన్నారు. ఈ వ్యవహారం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించడం, న్యూస్ హెడ్లైన్స్ లో నిలవడంతో కవిత తాను అనుకున్నది సాధించిందన్నారు. కేసీఆర్ ఫ్యామిలీ అంతా ప్రొఫెషనల్ పొలిటీషియన్స్ అని, అవసరమైతే కాళ్ళు పట్టుకుంటారన్నారు. లేకుంటే జుట్టు పట్టుకొని తరిమేస్తారని హాట్ కామెంట్ చేశారు. మేడ్చల్ జిల్లా కీసరాలో కేరళ వాసులకు బీజేపీ నాయకులు సంఘీభావం తెలిపారు. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అనంతరం కేరళ నుండి కాశ్మీర్ వరకు 50 మంది కేరళ వాసులు బైక్పై బయలుదేరారు. ఎల్ఓసి ప్రాంతాల్లో ప్రశాంత వాతావరణం ఉంది అనే విషయాల్ని దేశవ్యాప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు 3450 కిలోమీటర్ల ప్రయాణం చేసి 4వ రోజు కీసరకు చేరుకున్నామని తెలిపారు. అమెరికాలో ఉద్యోగం చేసిన కవితకు తెలంగాణ పౌరుషం లేదని బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. తమలాంటి వారికి తెలంగాణ వాదం నేర్పించింది బీజేపీ అని, తమకు కాకుండా ఇంకెవరికి తెలంగాణ పౌరుషం ఉంటుందని అన్నారు. తమది హిందూగాళ్లు బొద్దుగాళ్లు అన్న రక్తం కాదని కవిత స్టేట్మెంట్ ఇచ్చే ముందు స్థాయి చూసుకోవాలని విమర్శించారు. రాహుల్ గాంధీది ఇటలీ రక్తం, మోదీది హిందూ రక్తం అని సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్లో చేప ప్రసాదం పంపిణీ ముహూర్తం ఖరారైంది. ఈ నెల 8వ తేదీన నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు.
తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఏర్పాటు చేసినట్లు పరిశీలించారు. చేప ప్రసాదం పంపిణీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులు ఆదేశించారు. చేప ప్రసాదం పంపిణీపై ఫిషరేషన్ కార్పొరేషన్ చైర్మన్ మొట్టా సాయి కుమార్ పలుకు సూచనలు చేశారు. ఏడాది పాలనలో ఏమీ చేయకుండా కూటమి ప్రభుత్వం ప్రజలను వెన్నుపోటు పొడుస్తోందని మాజీ మంత్రి విడుదల రజనీ మండిపడ్డారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వంను వదిలిపెట్టమని జనాలకు వైసీపీ పార్టీగా అండగా ఉందన్నారు. చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఎన్నో మోసపూరిత హామీలు ఇచ్చారని తెలిపారు. సూపర్ 6, సూపర్ 7 హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని విమర్శించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. 10వ తరగతి పరీక్షా ఫలితాలను వారం రోజుల్లోనే విడుదల చేయాలని అధికారులపై ఒత్తిడి చేశారని ఆరోపించారు. రీవాల్యుయేషన్లో అవకతవకలు జరిగాయని మండిపడ్డారు. గతంలో పరీక్షల విధానంలో చిన్న పొరపాట్లు జరగలేదని రామారావు పైన చంద్రబాబు నాయుడు ఒత్తిడి తెచ్చి గాలి మధుకృష్ణారెడ్డి నాయుడును రాజీనామా చేయించారని అన్నారు. ఇప్పుడు తన కొడుకును రాజీనామా చేయమని చెబుతారా అని పెద్దిరెడ్డి సవాల్ విసిరారు. ఏపీ రాజకీయాలను మలుపు తిప్పిన యువగలం పాదయాత్రపై రూపొందించిన పుస్తకాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు మంత్రి నారా లోకేష్ అందజేశారు. కేబినెట్ భేటీ సందర్భంగా రాష్ట్ర సచివాలయంకు వచ్చిన పవన్ ను కలిసిన లోకేష్ బుక్ అందించారు. పవన్ తో పాటు ఇతర మంత్రులకు కూడా యువగలం పుస్తకం అందజేశారు. యువగలం పుస్తకంను డిప్యూటీ సీఎం ఓపెన్ చేసి పరిశీలించారు. ప్రభుత్వ మాజీ సీఎస్ పీఆర్ఎఫ్ ఆంజనేయులు మరోసారి అస్వస్థతకు గురయ్యారు. గ్రూప్ 1 మూల్యాంకనంలో అమృతాలను పాల్పడినట్లు నమోదైన కేసులో ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే ఇవాళ జైల్లో అస్వస్థతకు గురయ్యారు. గుండె సంబంధిత సమస్యతో ఆయన బాధపడుతున్నారు. దీంతో ఆంజనేయులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం హామీ ఎప్పుడు అమలు చేస్తారని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. పథకం ప్రారంభం కాకముందే తుస్సుమనిపించిందని ప్రభుత్వంపై సెటైర్లు వేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని నిర్వహించారు. కూటమి సర్కార్ ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. ఏడాది కాలంలోనే 1,51,000 కోట్ల రూపాయలు అప్పులు చేసిందని విమర్శించారు. తిరుపతి లడ్డూ నెయ్యి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీటీడీ మాజీ చైర్మన్ పిఏ అప్పన్నకు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే అప్పన్నను తిరుపతి సిట్ కార్యాలయంలో అధికారులు ప్రశ్నిస్తున్నారు. గత 3 రోజులుగా ఆయన్ను అక్కడే ఉంచి ప్రశ్నిస్తున్నారు. తిరుపతి లడ్డూ కల్తీ వెనుక ఎవరున్నారు, అసలు ఎక్కడ జరిగింది, ఎవరెవరి పాత్ర ఉంది అనే కోణంలో అప్పన్నను ప్రశ్నిస్తున్నారు. గత ప్రభుత్వంలో తనపై 18 కేసులు పెట్టారని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. నెల్లూరులోని రైల్వే కోర్టుకు ఆయన హాజరయ్యారు. సంబంధం లేని కేసులో నిందితుడిగా కోర్టుకు వెళ్లినట్లు తెలిపారు. 43,000 కోట్ల రూపాయల అక్రమాస్తుల కేసులో జగన్ నిందితుడని ఆరోపించారు. కాంగ్రెస్ ను అడ్డం పెట్టుకుని 1,000 కోట్ల రూపాయలు సంపాదించి ఆ పార్టీకి వెన్నుపోటు పొడిచారన్నారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి ప్రజలను వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలను నెట్టేటా ముంచిందని మాజీ మంత్రి ఆర్కే రోజా విమర్శించారు. వైసీపీ నాయకులను అరెస్ట్ చేస్తే తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయన్నారు. ఈ ప్రభుత్వానికి పోయే కాలం వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వినూత్నంగా 2 చెవుల్లో 2 పూలు పెట్టుకుని నిరసన తెలిపారు. ప్రజలకు చంద్రబాబు పెద్ద బంతి పూలు పెట్టారని అన్నారు. సంక్షేమ పథకాలు కాదు కదా, కనీసం ప్రజలకు అవసరమైన ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగడం లేదని ఎద్దేవా చేశారు. గుంటూరు జిల్లా తాడికొండలో వెన్నుపోటు దినం కార్యక్రమంలో వాగ్వాదం చోటు చేసుకుంది. ఎంపీడీఓ ఆఫీస్ ఎదురుగా ఏర్పాటు చేసిన బ్యానర్లను పోలీసులు తొలగించారు. బ్యానర్ల ఏర్పాటు అనుమతి లేదని సీఐ వాసు తెలిపారు. దీంతో వైసీపీ ఇన్ఛార్జ్ డైమండ్ బాబు సీఐ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ కార్యక్రమానికి సుమారు 500 మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. కార్యక్రమం అనంతరం ఎండీఓ ఆఫీసులో మెమరాండం సమర్పించారని డైమండ్ బాబు తెలిపారు. తిరుపతి జిల్లా రేణిగుంటలో జామ్ హోటల్ను అధికారులు సీజ్ చేశారు. అక్కడ బిర్యానీ తిన్న 2 యువకులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
గమనించిన స్థానికులు బాధితులను ఆసుపత్రికి తరలించారు. యువకులు ఇచ్చిన సమాచారంతో పోలీసు సిబ్బంది వెళ్లి తనిఖీలు నిర్వహించారు. వంటగదిలో ఫ్రిడ్జ్లో ఉంచిన మాంసంపై భారీ ఈగలు వ్యాపించడాన్ని గుర్తించిన నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం హోటల్ను సీజ్ చేస్తున్నట్లు ఈఓపీఆర్టీ ప్రభురావు తెలిపారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల షెడ్యూల్ విడుదలైంది. జూలై 21 నుంచి ఆగస్టు 12 వరకు సమావేశాలు జరగనున్నాయి. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు. 3 నెలల విరామం తర్వాత ఉభయ సభలు ప్రారంభమవుతున్నాయి. పార్లమెంట్, రాజ్యసభ ఉదయం 11 గంటలతో సమావేశాలు ప్రారంభం కానున్నాయి. పాక్ విదేశాంగ శాఖ మాజీ మంత్రి బిలావల్ భుట్టో సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ ఎదుట తమ దేశం ఎదుర్కొంటున్న పరాభవాల గురించి తెలిపారు. ఆపరేషన్ సింధూర్పై భారత్ తరహాలో పాక్ కూడా భుట్టో ఆధ్వర్యంలో ఒక ఎంపీఓల బృందాన్ని ఏర్పాటు చేశారు. వారందరూ అమెరికా పర్యటనకు వెళ్లారు. అందులో భాగంగానే న్యూయార్క్లోని ఐక్యరాజ్య సమితి కార్యాలయంలో భుట్టో ప్రసంగించారు. కాశ్మీర్ అంశానికి సంబంధించిన పాక్ అడ్డంకులు ఇప్పటికే ఎదుర్కొంటుందని తెలిపారు. అంతర్జాతీయ వేదికలపైన తమకు పరాభవాలు ఎదురు అవుతున్నాయని అన్నారు. ఇండియన్ ఆర్మీపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదు అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అలహాబాద్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 2022లో భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ చేసిన కామెంట్లకు సంబంధించి లక్నో కోర్టు సవాల్ జారీ చేసింది. ఆ ఉత్తర్వులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ సుభాష్ విద్యార్థులతో కూడిన సింగిల్ బెంచ్ ధర్మాసనం నేడు విచారించింది. రాహుల్ పిటిషన్ను ధర్మాసనం తోసిపుచ్చింది. వాక్ స్వాతంత్ర్యం హక్కులో ఏ వ్యక్తికైనా సైన్యాన్ని అయినా పరువు నష్టం కలిగించే ప్రకటనలు చేసే స్వేచ్ఛ లేదని స్పష్టం చేసింది. ఇరాన్తో అణు ఒప్పందం కుదుర్చుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ప్రశ్నిస్తున్నాడు. ఒమాన్ రాజధాని మస్కట్లో జరిగిన పరోక్ష సమావేశంలో చర్చలు కొనసాగించాలని 2 దేశాలు నిర్ణయించుకోవడంతో ఈ విషయంలో తొలి అడుగు పడింది. కాగా అణు ఒప్పందంపై యుఎస్ నుంచి వచ్చిన తొలి ప్రతిపాదనను ఇరాన్ సుప్రీం లీడర్ కలీమే విమర్శించారు. యుఎస్ ప్రతిపాదన తమ చర్యలకు పూర్తిగా వ్యతిరేకంగా ఉందని వ్యాఖ్యానించారు. గత నెలలోనే ఐఎంఎఫ్ నుంచి పాకిస్తాన్ $1 బిలియన్ ప్యాకేజీని అందుకుంది. ఆ సమయంలో కూడా భారత్ తన అభ్యంతరాలను స్పష్టంగా తెలియజేసింది. ఇప్పుడు ఏడీబీకి కూడా సుమారు $800 మిలియన్ పాకిస్తాన్కు ఆర్థిక సహాయం అందించేందుకు ముందుకు రావడంపై భారత్ మరోసారి గలం విప్పింది. పొరుగు దేశానికి అందుతున్న ఈ నిధులు అభివృద్ధి కార్యక్రమాలకు కాకుండా ఉగ్రవాద కార్యకలాపాలకు, సైనిక వ్యసనాలకు మళ్లిస్తున్నారని భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. వికారాబాద్ జిల్లా యాలాల మండలం గోరేపల్లి గ్రామ శివారులో ఒక పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ప్రయాణంలో ఉన్న సమయంలో ఆకస్మికంగా కమాన్ విరిగిపోయింది. దీంతో డ్రైవర్కు నియంత్రణ తప్పి బస్సు రోడ్డుపై నుంచి పక్కనే ఉన్న పంట పొలాల్లో దూసుకెళ్లింది. అయితే డ్రైవర్ చాకచక్యంగా స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 75 మంది ప్రయాణికులు ఉన్నారు. ఒక్కసారిగా బస్సు ఒరిగి పొలాల్లోకి వెళ్తుండటంతో ప్రయాణికులు క్షణీన భయానికి గురయ్యారు. చివరకు ఎవరికీ గాయాలు కాకుండా బస్సు ఆగిపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. కడప జిల్లా పొరుగు మామిళ్ళ మండలంలోని రైతులు విద్యుత్ అధికారులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కోడూరు మండల పరిధిలో ధ్వంసమైన విద్యుత్ తీగల వల్ల ఓ గేదె మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదానికి గల కారణం వేలాడుతున్న తీగల గురించి వారం రోజుల క్రితమే అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ వారు పట్టించుకోకపోవడమేనని రైతులు ఆరోపిస్తున్నారు. అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరించారని మండిపడుతున్నారు. పరిస్థితి ప్రమాదకరంగా ఉందని స్పష్టంగా తెలియజేసినప్పటికీ చర్యలు తీసుకోకపోవడంతో చివరకు పశు జీవితం పోవాల్సి వచ్చిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా మునగాల మండలంలోని గణపవరం రెవెన్యూ పరిధిలో భూభారతి రెవెన్యూ సదస్సును నిర్వహించారు. భూముల రిజిస్ట్రేషన్ సమస్యలతో ఇబ్బంది ఎదుర్కొంటున్న రైతులకు సహాయం చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. ఈ సదస్సులో రైతులు భూమి వివరాల రిజిస్ట్రేషన్ విషయంలో ఎదుర్కొంటున్న సమస్యలను భూభారతి విధానంలో సమర్థవంతంగా పరిష్కరించవచ్చని ఆర్టీఓ సూర్యనారాయణ అన్నారు. ప్రతి ఒక్కరూ తమ సమస్యలను చెప్పి పరిష్కరించుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించారు.
చిత్తూరు నియోజకవర్గంలో వెన్నుపోటు దినం పురస్కరించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఓ భారీ ర్యాలీ నిర్వహింపబడింది. ఈ ర్యాలీకి నియోజకవర్గ సమన్వయకర్త విజయానందారెడ్డి నేతృత్వం వహించారు. రాష్ట్రంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గత ఏడాదిగా ప్రజలతో చేస్తున్న మోసాన్ని గుర్తు చేస్తూ ప్రజలకు ఆ నిజాలు వివరిస్తూ ఈ కార్యక్రమం చేపట్టారు. ప్రజల ఓటుతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాన్ని కూటమి కుట్రలతో కూల్చిన చంద్రబాబు మోసాన్ని అంతర్దృష్టితో గుర్తించి ప్రతి ఒక్కరూ చైతన్యవంతంగా ఎదిరించాలని విజయానందారెడ్డి అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన వెన్నుపోటు దినం కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో వైసీపీ కార్యకర్తలు, నాయకులు వైసీపీ కార్యాలయం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు పాదయాత్ర చేస్తూ కూటమి ప్రభుత్వం తీరుపై వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం వైసీపీ ఇన్ఛార్జ్ గూడాల గోపి తహసీల్దార్ను కలిసి రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 హామీలు ఇప్పటికీ అమలవ్వకపోవడంపై నిరసన వ్యక్తం చేస్తూ వినతి పత్రాన్ని అందజేశారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గానికి చెందిన ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి దేవినేని వెంకటరమణ 26వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం దేవినేని వెంకటరమణ ఆయన సతీమణి ప్రణిత చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని ప్రసిద్ధ పర్యటన కేంద్రమైన అనుపు బుద్ధిస్ట్ ప్రదేశంలో యోగాంధ్ర కార్యక్రమం ఎంతో ఉత్సవంగా ఉల్లాసంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో దాదాపు 2000 మంది పైగా ప్రజలు పాల్గొన్నారు. అనంతరం రామకృష్ణ సేవా సమితి వ్యవస్థాపకుడు మొట్టా గోవిందరెడ్డి నేతృత్వంలో 200 యోగా మ్యాట్స్ను కలెక్టర్ అరుణ్ బాబు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా నాగార్జున సాగర్ ఆనకట్టపై బెలూన్లు ఎగరవేసి శాంతి, యోగా, ఆరోగ్యం అనే సందేశాలను పంపారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెంలోని ప్రసిద్ధ శైవ క్షేత్రంలో ధర్మో రక్షతే రక్షితం అనే ధార్మిక ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించిన భవనం ప్రారంభోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై ఈ కొత్త భవనాన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి అన్ని వర్గాల భక్తులు, గ్రామస్తులు, విశిష్ట అతిథులు హాజరు కావాలని ట్రస్ట్ నిర్వాహకులు పిలుపునిచ్చారు. 2008లో మా ట్రస్టును ప్రారంభించినప్పటికీ అనేక ధార్మిక, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ భక్తులతో ధర్మపరమైన చైతన్యాన్ని కలిగించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇప్పుడు భక్తుల కోసం ప్రత్యేకంగా నిర్మించిన ఈ భవనాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందని ట్రస్ట్ వ్యవస్థాపకులు శివస్వామి అన్నారు. నెల్లూరు జిల్లా కోవూరు పట్టణంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినోత్సవ కార్యక్రమాన్ని వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నేతృత్వంలో నిర్వహించినారు. నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు నల్ల చొక్కాలు ధరించి పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హామీలన్నీ జూమెంటాల్గా నినాదాలు చేశారు. అనంతరం ప్రసంగించిన ప్రసన్న కుమార్ రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆలోచించారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో నిరసన ర్యాలీ ఘనంగా నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన మోసపూరిత హామీలను నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం సందర్భంగా వినాయక సర్కిల్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేశారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ సమన్వయకర్త మెట్టు గోవిందారెడ్డి, ఎమ్మెల్సీ వై శివరామరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వేలాదిగా తరలివచ్చిన వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ హామీల అమలు కాకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రజల హక్కుల కోసం సంఘటితంగా నిలబడ్డారు. అన్నమయ్య జిల్లాలో ఈ నెల 5న నిర్వహించబోయే ప్రపంచ పర్యటన వేడుకలు యోగా కార్యక్రమంపై కలెక్టర్ శ్రీధర్ చామకూరి సమావేశం నిర్వహించారు. జూన్ 5న ప్రపంచ పర్యటన దినోత్సవం సందర్భంగా రాజంపేటలో ప్రపంచ పర్యటన దినోత్సవ వేడుకలు జరగనున్నాయని కలెక్టర్ అన్నారు. అలాగే ఈ నెల 7న అన్నమాచార్యులు ఆయన రచించిన కీర్తనలే థీమ్గా యోగా నిర్వహణ జరిగిందన్నారు.
పల్నాడు జిల్లా రాజపాలెం మండలంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దేవరంపాడు అద్దంకి నార్కెట్పల్లి హైవేపై అతివేగంతో వస్తున్న కారు బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న నెమలిపురి గ్రామానికి చెందిన కంకణంపాటి నరసయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో ప్రయాణిస్తున్న హైదరాబాద్కు చెందిన వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని నర్సరావుపేటలోని ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ చేపట్టారు. చిత్తూరు జిల్లా కుప్పంలో దొంగల ముఠా హల్చల్ చేసింది. దొంగల ముఠాను పట్టుకునేందుకు పోలీసులు డ్రోన్ల సహాయంతో గాలిస్తున్నారు. డీఎస్పీ పార్థసారథి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి బేవనపల్లి గ్రామంలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోని 7, 8, 9 వార్డులలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పర్యటించారు. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ పార్టీ వెన్నుపోటు దినం నిర్వహించడం సిగ్గుచేటని ఆమె అన్నారు. కోవూరు నియోజకవర్గంలో వైసీపీ హయాంలో జరిగిన అవినీతిని బట్టబయలు చేస్తామని హెచ్చరించారు. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం సమపాలనలో జరుగుతుందని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు. యాదాద్రి భువనగిరి జిల్లా వడేగూడెం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే ఒకరు మృతి చెందారు. వేగంగా వచ్చిన ఓ లారీ బైక్ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద తీవ్రతకు బైక్పై వస్తున్న వ్యక్తి ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ప్రెస్ క్లబ్ అగ్నిమాపక ఆవరణలో యోగా డే వేడుకలు నిర్వహించారు. ప్రెస్ క్లబ్ సభ్యులతో పాటు నగరంలోని అధికారులు, ప్రజా నాయకులు, సాధారణ ప్రజలు కూడా ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రముఖ యోగా గురువులైన సత్యనారాయణ ఆధ్వర్యంలో వివిధ రకాల యోగాసనాలు వేయడం జరిగింది. యోగా చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను గురువు సత్యనారాయణ వివరించారు. ఖమ్మం జిల్లాలో జరిగిన బొడ్రాయి పూజా కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. సత్తుపల్లి మండలం కాకారపల్లి గ్రామంలో ముత్యాలమ్మ తల్లి పునఃప్రతిష్ఠ బొడ్రాయి పూజా కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ వారు మంత్రి తుమ్మలకు ఘన స్వాగతం పలికారు. జీహెచ్ఎంసీలోని 24 బార్లతో పాటు సరూర్ నగర్, జల్పల్లి, మహబూబ్ నగర్, నిజామాబాద్, బోధన్లో ఒక్కొక్క బార్కు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ దరఖాస్తులు ఆహ్వానించింది. వాటికి ఇంకా 3 రోజులే గడువు ఉండడంతో అందరి చూపు జీహెచ్ఎంసీ బార్లపైనే ఉన్నట్టు ఎక్సైజ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే జీహెచ్ఎంసీ పరిధిలోని 24 బార్లకు 356 దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు. ఏడాది మొదట్లో 25 కొత్త బార్లకు దరఖాస్తులు ఆహ్వానించగా 1400 దరఖాస్తులు వచ్చాయి. అందాల పోటీల్లో తన పట్ల అనుచితంగా ప్రవర్తించారంటూ మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ చేర్చిన ఆరోపణలు ఎటువంటి విచారణ జరపడం లేదని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. హైదరాబాద్ మిస్ వరల్డ్ పోటీల్లో తనను ఒక వేసలా చూశారని, ఏకాంతంగా గడపాలంటూ మిస్ బివోస్ చేశారని మిల్లా మ్యాగీ ఆరోపించిన నేపథ్యంలో మంత్రి జూపల్లి కృష్ణారావు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ను కలిసి సచివాలయంలో సమావేశం నిర్వహించారు. మిల్లా మ్యాగీ ఆరోపణలు అవాస్తవమని, అలాంటిదేమీ జరగలేదని మంత్రి జూపల్లి తెలిపారు. మిల్లా మ్యాగీ వివాదాన్ని పట్టించుకోవద్దని వ్యాఖ్యానించారు. నంద్యాల జిల్లా డోన్లో ఆల్ ఇండియా పర్మిట్ స్లీపర్ బస్ పై ఎంవీఐ క్రాంతి కుమార్ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. పన్ను చెల్లించకుండా ఉరవకొండ నుండి హైదరాబాద్ వెళ్తున్న ఫరీదా ట్రావెల్స్ బస్ పై కేసు బుక్ చేసి 3,61,000 రూపాయలు జరిమానా విధించారు. అలాగే సామర్థ్యానికి మించి సరుకులు రవాణా చేస్తున్న 3 లారీలపై ఓవర్లోడ్ కేసులు బుక్ చేసి 1,67,000 రూపాయలు జరిమానా విధించారు. ఈ డ్రైవ్లో మొత్తం 5,38,000 రూపాయలు జరిమానా వసూలు చేసినట్లు క్రాంతి కుమార్ తెలిపారు. అగ్ర కథానాయకుడు చిరంజీవి విశ్వంబర సినిమా కోసం మెగా ఫ్యాన్స్ అంతా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. 1-2 రోజుల మ్యాచ్ వర్క్ మినహా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన సీజ్ వర్క్ కొనసాగుతోంది. విశ్వంబర చిత్రాన్ని 90% ఎండోవర్లోనే తెరకెక్కించినట్లు దర్శకుడు మల్లిడి వశిష్ఠ కథనానుసారం ఈ సినిమాకు 70% సీజీ వర్కే ఉంటుంది. అందుకే ప్రపంచంలోనే పేరుకన్న వివిధ స్టూడియోలు ఈ సినిమా షూటింగ్ వర్క్కు పనిచేస్తున్నాయి.
వాటి నుంచి పూర్తి అవుట్పుట్ వచ్చేదాకా సినిమా రిలీజ్ డేట్ను ప్రకటించేదే లేదని మెగా ఆదేశం. భారతదేశంలో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం జూన్ 4న 2025 నాటికి దేశంలో 4302 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 276 కొత్త కేసులు వెలుగు చూశాయి. అలాగే 7 మరణాలు సంభవించాయి. ఇప్పటి వరకు ఈ ఏడాది మొత్తం 44 మరణాలు నమోదయ్యాయి. 3281 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. నటుడు మక్కల్ నిధి మయ్యాం పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. తమిళం నుంచి కన్నడ భాష పుట్టిందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. కన్నడ భాషపై చెలరేగిన వివాదం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇవాళ రాజ్యసభ స్థానానికి నామినేషన్ దాఖలు చేయాల్సి ఉండగా దాన్ని వాయిదా వేసుకున్నట్లు సమాచారం. తన రాబోయే చిత్రం థగ్ లైఫ్ విడుదలయ్యే వరకు నామినేషన్ దాఖలు వాయిదా చేయాలని సన్నిహితులు కమల్ హాసన్కు సూచించినట్లు సమాచార వర్గాలు తెలిపాయి. వారి సూచనల మేరకు ఇవాళ వేయవలసిన నామినేషన్ వాయిదా వేసుకున్నట్లు పేర్కొన్నాయి. పాక్ కోసం గూఢాచార్యం వ్యవహారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ వ్యవహారంలో ఇప్పటికే పలువురు భారతీయులు అరెస్టైన విషయం తెలిసిందే. హర్యానా, పంజాబ్, యూపీలో దాదాపు 16 మంది గూఢాచారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైన వారిలో విద్యార్థులు, యూట్యూబర్స్, వ్యాపారవేత్త, గార్డ్, ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారు. తాజాగా మరో యూట్యూబర్ను పోలీసులు అరెస్టు చేశారు. పాక్ ఐఎస్ఐ సంస్థతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలో యూట్యూబర్ జస్టర్ సింగ్ను పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తొలిసారిగా ఐపీఎల్ టైటిల్ను గెలుచుకున్న విషయం తెలిసిందే. 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆర్సీబీ తమ మొట్టమొదటి ఐపీఎల్ ట్రోఫీని ముద్దపడింది. అహ్మదాబాద్లో నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ను 6 పరుగుల తేడాతో ఓడించి ఈ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ సందర్భంగా పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఆర్సీబీకి శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఆర్సీబీ టైటిల్ కొట్టడంపై శుభాకాంక్షలు తెలిపారు.